హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, టెక్నో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో కెమెరా సెంట్రిక్ సిరీస్ క్యామాన్ సిరీస్ అంటారు వీళ్ళు దీన్ని. సో దీంట్లో ఈ సంవత్సరం తీసుకొచ్చే సిరీస్ టెక్నో క్యామాన్ 30 సిరీస్ అనమాట. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, క్యామాన్ 30 అలాగే క్యామాన్ 30 ప్రీమియర్. సో మన దగ్గర ఈరోజు దీంట్లో బేస్ మోడల్ అయిన క్యామాన్ 30 5G ఉంది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఈ ఫోన్ అరౌండ్ ఒక 15 రోజుల నుంచి మేము యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ 15 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటనేది మీకు ఒక సింపుల్ అండర్స్టాండింగ్లో చెప్తాను. అండ్ రిమెంబర్, ఇది విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 18 లేదా 19,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. సో 18,000-19,000 రూపాయల్లో దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెక్నో క్యామాన్ 30 అని రాసింది. కెమెరా మాస్టర్ 5G అలాగే 24GB అని వీళ్ళు ఇక్కడ రాశారు. యాక్చువల్గా 12GB ర్యామ్, 12GB వర్చువల్ టెక్నాలజీ. సో అది మనకు పెద్దగా ఉపయోగపడదు, 12GB ర్యామ్ మోడల్ అనమాట. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్లీ బేస్ మోడల్లో 8 + 256GB ఉంటుంది. సో ఇదే 18,000-19,000 రూపాయల బడ్జెట్లో రావచ్చు. బ్యాక్ సైడ్ మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 100 మెగాపిక్సెల్ మోడ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని రాస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు మెయిన్ కెమెరాని సోనీ కెమెరాని యూజ్ చేస్తున్నారు. 70 వాట్స్ అల్ట్రా చార్జ్ అలాగే 5000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇలాంటివన్నీ దీంట్లో వీళ్ళు చెప్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది, క్యామాన్ 30 5G ఇది. అలాగే ఇది మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ మోడల్, బెలాస్టిక్ బ్లాక్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఒక ఛార్జరు, ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, TPU కేస్ లాంటివి అయితే వీళ్ళు మనకి బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద దీనికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా వేస్తాను, అవి కూడా మీరు ఒకసారి ఒక సెకండ్ అలాగే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్తో వస్తుంది, బట్ బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ ఈ బడ్జెట్లో మీకు బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది, బట్ ఫ్రేమ్ మాత్రం ప్లాస్టికే. అండ్ ఇది 7.5 mm థిక్నెస్తో వస్తుంది. క్వాలిటీ మాత్రం మంచిగానే ఉంది, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా మంచిగానే ఉంది. అండ్ వెయిట్ మాత్రం 200 grams వరకు ఉంటుంది, అప్రాక్సిమేట్గా 202 grams ఏమో ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, అండ్ ఇది వెనక మీకు గ్లాస్ ఫినిషింగ్తో ఇచ్చారు కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద పోర్ట్స్ అండ్ బటన్స్, రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే మీకు ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్టు, ఎక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఈ ఫోన్ వస్తుంది. అండ్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్ లాంటివి అయితే ఈ ఫోన్లో మనకి వస్తాయి. సో ఓవరాల్గా మీకు కావాల్సిన అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి. ఒక 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. సో వీళ్ళు ఇస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే వీళ్ళు ఈ బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. జనరల్గా చాలా బ్రాండ్స్ ఇస్తున్నాయి, కొన్ని ఇవ్వట్లేదు. వీళ్ళు ఇస్తే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు 6.8 inches వరకు ఉంటుంది డిస్ప్లే. ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఇచ్చారు వీళ్ళు. అండ్ చుట్టూ ఉన్న బెజల్స్ మీకు యూనిఫామ్గా ఉంటే కొంచెం థిక్గానే ఉంటాయి. రెగ్యులర్గా మీకు ఇది యాక్సెప్ట్ అయితే చేయొచ్చు, 100% చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ పంచోల్ కెమెరా కూడా కొంచెం చిన్నగానే ఉంది. రెగ్యులర్ వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే పంచోల్ దీంట్లో కొంచెం చిన్నగా ఉందనే చెప్పొచ్చు అనమాట. అది మాత్రం మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. డిస్ప్లే మీకు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో కూడా నీట్గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా ఓకే, గుడ్, చాలా బాగుందనే చెప్పాలి యాక్చువల్గా అయితే. అండ్ మీకు వైడ్ బ్యాండ్ ఎల్వర్ సర్టిఫికేషన్ లాంటివి కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో వీళ్ళు ఇంకా కొంచెం బెటర్గా ఇవ్వచ్చు అనిపించిన పాయింట్ ఏంటంటే ప్రాసెసర్. దీంట్లో వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G ప్రాసెసర్ ఇచ్చారు. ఇదేమి బ్యాడ్ ప్రాసెసర్ అన్నట్లే, కానీ ఈ బడ్జెట్లో ఇంకొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్లు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది అనిపించింది నాకైతే. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అరౌండ్ 5 lakh చేస్తుంది ఇది. సో ఇక్కడ మీకు 6 lakh 7 lakh చేసేవి కూడా ఉన్నాయి. సో అందుకని ఇక్కడ కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. అండ్ బేస్ మోడల్లో 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 2.2 వస్తారు ఇక్కడ. సో ఇక్కడ మీకు ఓకే అనిపించేలాగా ఉన్న పాయింట్ అనమాట ఇది. అండ్ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ చెప్పాను కదా, 5 lakh ఉంటే రెగ్యులర్ టాస్క్కి అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ మోడరేట్ గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ CPU థ్రాట్లింగ్ కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. సో ఓవరాల్గా ఈ ఫోన్లో కనిపించిన ఇంకొంచెం బెటర్ పాయింట్ ఉండాలి అనిపించింది మాత్రం ప్రాసెసర్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. అలాగే వీళ్ళ హై OS లాంటిది ఉంటుందన్నమాట. వీళ్ళ పేర్లు వేరు వేరు పెడతా ఉంటారు. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది, ఇది ఒక మంచి విషయమే. కాల్ రికార్డింగ్ ప్రాబ్లం లాంటిది అయితే ఏముండదు.
అండ్ ఇది యూఐ మాత్రం కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్తో మోస్ట్ ఆఫ్ ది యాప్స్ వీళ్ళ ఓన్ యాప్సే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో మిడ్ రేంజ్ ఫోన్స్లో జనరల్గా బ్లోట్వేర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అండ్ వీటిలో కొన్ని తీసేసుకోవచ్చు. వీళ్ళ డిఫాల్ట్ అప్లికేషన్స్ మాత్రం తీయడానికి రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓఎస్ అయితే ఓకే, చాలా స్మూత్గానే ఉంటుంది. అండ్ వీళ్ళు కొంచెం ఎంఐ ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నట్టు ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఫోన్స్లో వీళ్ళ ఫోన్స్లో కూడా సేమ్ ఓఎస్ ఉంటుంది అది. సో కొంచెం పర్లేదు, మంచిగానే అనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళ ఓఎస్ చాలా డెవలప్ అయిందనే చెప్పాలి. బట్ ఈ ఏవైతే ఈ యాప్స్ ఉన్నాయో వీటిని కొంచెం తీసేసుకుంటే బాగుండేది. ఓఎస్ మాత్రం మంచిగా యూజబుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓఎస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మెయిన్గా వీళ్ళు టార్గెట్ చేసేది క్యామన్ సిరీస్లో ఎక్కువ కెమెరాలు టార్గెట్ చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మీకు 100 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో 100 మెగాపిక్సెల్ అనేది మీకు ప్రో మోడ్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. అంటే 100 మెగాపిక్సెల్ సెపరేట్ మోడ్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో ఇలాగే ఉంటుంది. 100 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్టెబిలైజేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు 1080p వరకు మాత్రమే ఇచ్చారనమాట. 4K ఇస్తే బాగుండేది. ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్ 4K ఇస్తున్నాయి. స్టెబిలైజేషన్ అయితే దీంట్లో వీళ్ళు ఇవ్వట్లేదు. ఓన్లీ 1080p వరకు మాత్రమే ఇస్తున్నారు. స్టెబిలైజేషన్ క్వాలిటీ మాత్రం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, అబోవ్ యావరేజ్గా అయితే ఉంది. వీళ్ళు మెయిన్గా దీంట్లో టార్గెట్ చేసిన కెమెరాలు మాత్రం మంచి షాట్స్ అయితే, మంచి డేలైట్ కండిషన్లో మంచి షాట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్లో మంచి కాంపిటేటర్ లాగే ఉంది. కెమెరాలు మాత్రం అబోవ్ యావరేజ్గా, అండ్ ఈ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ ఏవైతే కాంపిటేటర్లు ఉన్నాయో వాళ్ళకి దగ్గరగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మంచిగా అనిపించింది. అండ్ రెగ్యులర్గా ఫొటోస్ తీస్తున్నప్పుడు కావచ్చు, కలర్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు రకరకాల ఫొటోస్ విత్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉన్నాయి. చూడండి స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్లో అయితే రాయండి. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 2Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. ఇది కూడా మంచి విషయమే. అండ్ పోర్ట్రేట్ షాట్స్ చూడండి మీరు, షార్ట్స్ అయితే నీట్గానే ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా మంచిగానే అనిపిస్తున్నాయి. మెయిన్గా కెమెరాలు బాగా టార్గెట్ చేశారు వీళ్ళు. కెమెరాలు అయితే మంచిగా ఉన్నాయి. అంటే మంచి కాంపిటీషన్లో మేము ఉన్నాం అనే విధంగా ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవం మంచిగా అనిపించింది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు 70 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తున్నారు. సో ఇక్కడున్న కాంపిటీటర్లలో ఇది కూడా మంచిగానే వీళ్ళు ఇస్తున్నారని చెప్పాలి. పర్లేదు, మంచిగా ఇచ్చారని చెప్పాలి. అండ్ ఇవి దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అనమాట. సో దీంట్లో డిస్ప్లే బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, కెమెరాలు అబోవ్ యావరేజ్గా మంచిగా ఉన్నాయి. యాక్చువల్గా బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఓఎస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో వెళ్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవి క్యామన్ 35Gలో నేను చేసిన కొన్ని ఫీచర్స్ అండ్ మీకు అనిపించిన ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్. సో దీని మీద మీకే అనిపించిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోకండి. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ వీళ్ళు 18,000-19,000 అని చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అది తెలిసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీలైతే ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.